9 టీవీ న్యూస్కి స్వాగతం. మోడీ ఈ దేశంలో పరిపాలన 12 సంవత్సరాలు అయింది. 12 సంవత్సరాలు కూడా ఆయన పరిపాలనలో ఎక్కడ కూడా అవినీతి మచ్చ లేకుండా దేశాన్ని పరిపాలన చేయడం జరిగింది. అన్ని రాష్ట్రాలు కూడా సమానంగా చూసి అభివృద్ధి ధ్యేయంగా అన్ని రాష్ట్రాలకి అభివృద్ధికి తోడ్పాఠం చేయడం జరిగింది. ముఖ్యంగా రైతులకు దృష్టిలో పెట్టుకొని చాలా విషయాల్లో ఆయన కిసాన్ కింద డబ్బులు వేయడం జరిగింది. అలాగే రైతు కూలీలకు 100 రోజుల నుంచి 120 రోజులు పెంచడం జరిగింది. అలాగే దేశంలో కండక్టివ్ రోడ్స్ దాదాపు అన్ని రాష్ట్రాలకు రోడ్లు కూడా చాలా డెవలప్మెంట్ జరిగింది. అలాగే రైల్వే కూడా చాలా డెవలప్మెంట్ చేసి ఈరోజు దేశంలో ప్రయాణం చేయాలంటే సేఫ్టీగా రైల్లో ప్రయాణం చేస్తున్నారు. గతంలో పోల్చుకుంటే 50% ఉంటే 100% బాగా పెంచడం జరిగింది. అలాగే మన మిలిటరీ కూడా వాళ్ళకి కావాల్సిన సామాగ్రి, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, అలాగే కొన్ని ఆయుధాలు మన ఇండియాలోనే తయారు చేస్తూ దేశంలో ఈరోజు మన మిలిటరీ కూడా బలోపేతం చేయడం జరిగింది. అలాగే భారతదేశంని ఉన్నత స్థాయికి, ప్రపంచ స్థాయిలో ఉన్నత స్థాయికి తీసుకొచ్చి అందరితో స్నేహ సంబంధాలు పెట్టుకొని ఈరోజు అభివృద్ధి కార్యక్రమంలో భారతదేశాన్ని మంచి ఉన్నత స్థాయిగా పెంచడం కూడా జరిగింది. ఇవన్నీ మోడీ గారు వచ్చిన తర్వాత భారతదేశంలో గతంలో 50 సంవత్సరాలు మనం కాంగ్రెస్ పరిపాలన పోల్చుకుంటే, ఇక్కడ మనం పోల్చుకున్న బీజేపీ వచ్చిన తర్వాత పోల్చుకుంటే దానికి దీనికి చాలా రెట్లు 100% పైన అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. తర్వాత 140 కోట్ల ప్రజలకు అందరికీ బియ్యం, పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఫ్రీ బియ్యం కూడా 80 కోట్ల ప్రజలకి ఫ్రీ బియ్యం ఇవ్వడం జరుగుతుంది. అలాగే పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇండ్లు కూడా నిర్మాణానికి చేయడం జరిగింది. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే 12 సంవత్సరాల పరిపాలనలో మనం దేశం చాలా అభివృద్ధి జరిగింది. ఈరోజు మనం కాశ్మీర్ విషయం ఒకసారి ఆలోచన చేసుకుంటే 370 ఆర్టికల్ తీసేసి అక్కడ ఉండే ప్రజలకి భారతదేశంలో దాన్ని కలుపుకొని అక్కడ కూడా అభివృద్ధి చేసి అక్కడ ఉండే ప్రజలకు ఉద్యోగం కల్పించిన ఘనత కూడా నరేంద్ర మోడీ గారు. ఈరోజు నరేంద్ర మోడీ గారి విషయం చాలా విషయాలు చెప్పాలనుకుంటే చాలా ఉన్నాయి. ఈ రకంగా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటున్నారు. అలాగే ఈ రకంగా అభివృద్ధి చేసుకుంటూ ముందుకు పోతున్నారు తప్ప ఎక్కడ కూడా ఆయన పైన ఒక అవినీతి ఆరోపణ కూడా రాకుండా ఆయన పరిపాలన చేయడం. ఈరోజు దాదాపు 24 గంటలు టైం ఉంటే 18 గంటల పైన ఆయన పని చేస్తున్నారు. ఎక్కడ కూడా విశ్రాంతి తీసుకోవడం లేదు. ఈరోజు ప్రపంచ దేశానికి యోగా కూడా తీసుకొచ్చి పరిచయం చేపించిన వ్యక్తి ఎవరు అంటే నరేంద్ర మోడీ గారు. ఈరోజు చాలామంది యోగా కార్యక్రమాలు చేసుకుంటున్నారు ప్రపంచంలో. ఈరోజు ఎక్కడ పోయినా మన భారతదేశం గురించి అన్ని ప్రపంచ దేశాలు మాట్లాడుతున్నాయి. ఈరోజు ఆ రకంగా మనకి ఇప్పుడు ఇరాన్లో యుద్ధం జరిగితే ఇరాన్లో ఉండే మన భారతీయులను సేఫ్టీగా తీసుకొచ్చి మన భారతదేశంలో తీసుకురావడం జరిగింది. అలాగే ఉక్రెయిన్లో మన పిల్లలు 20,000 మంది పిల్లలు చదువుకుంటుంటే వాళ్ళని కూడా కేవలం మన జెండా చూపించి వాళ్ళని కూడా మన భారతదేశానికి తీసుకురావడం జరిగింది. కనీసం ఒకరోజు యుద్ధం వద్దు అని చెప్పి ఫోన్ చేస్తే యుద్ధం ఆపి మొత్తాన్ని మన చాలామందిని పిల్లల్ని మన భారతదేశానికి తీసుకురావడం జరిగింది. ఈ రకంగా అన్ని రకాలుగా అన్ని రంగంలో ఆయన ముందుకు పోతున్నారు. మేడ్ ఇన్ ఇండియా అని ఇండస్ట్రీ విషయంలో కానివ్వండి, వ్యవసాయ విషయంలో కానివ్వండి, రైతుల గిట్టుబాటు ధర విషయం కానివ్వండి,
రైతు కూలీలకు పని విషయంలో కానివ్వండి, ఈరోజు 12 సంవత్సరాల్లో మన భారతదేశం ఎంతో అభివృద్ధి చేసిన ఘనత నరేంద్ర మోడీ అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నాం. అలాగే మేము కూడా 12 సంవత్సరాల నుంచి పార్టీలో పనిచేస్తున్నాం. ఈరోజు కూడా పార్టీలో ఉండి ప్రతి కార్యక్రమంని మనము దిగ్విజయంగా చేసుకుంటున్నాం. ఈరోజు మేము 12 సంవత్సరాలు కష్టపడింది మన కార్యకర్తలంతా అభివృద్ధి చేసిన తర్వాత ఈరోజు ఆదరణలో బీజేపీ రావడం జరిగింది. ఇవంతా మేము చేసిన కృషి, మేము తయారు చేసిన కార్యకర్తలు ప్రతి గ్రామంలో ఉన్నారు. ఈరోజు ఆ గ్రామంలో ఉండే కార్యకర్తల్ని మనం కాపాడుకొని రాబోయే రోజుల్లో కూడా ఎన్నికల్లో, రాబోయే మున్సిపాలిటీ ఎన్నికలు కానీ, పంచాయతీ ఎన్నికలు కానీ మనం ఘన విజయం సాధించుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నాను. ఇక్కడ తారతమ్యం లేకుండా పాత వాళ్ళు కొత్త వాళ్ళు అనే లేకుండా అందరినీ కలుపుకపోతే విజయం మనదే అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నా. నా పేరు ప్రకాష్ జైన్, మాజీ ఎమ్మెల్యే ఆదోని, రాష్ట్ర బీజేపీ నాయకుడు ఆదోని.